ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. తులారాశి వారికి ఈ మే నెలలో ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం. ముందుగా మీ జన్మ నక్షత్రం చిత్త 3-4 పాదాలు కానీ, స్వాతి 1, 2, 3, 4 పాదాలు కానీ, విశాఖ 1, 2, 3 పాదాలు అయినట్లయితే మీ జన్మరాశి తులారాశి అవుతుంది. ఈ రాశి వారికి ఈ నెలలో గ్రహ సంచారం అంతగా అనుకూలించేటువంటి పరిస్థితులు తక్కువగా కనబడుతున్నాయి. మీరు చేసేటువంటి వృత్తి వ్యాపారాల యందు చిన్న చిన్న ఆటంకాలు ఉండడానికి కూడా అవకాశం ఉంది. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది, అశాంతి ఎక్కువగా ఉంటుంది, బంధుమిత్రులతోటి కలహాలు రావడానికి కూడా అవకాశం ఉంది. మీరు ఏం మాట్లాడినా కూడా వ్యతిరేకతగా ఉంటుంది. ఆరోగ్యంలో కూడా చిన్న చిన్న సమస్యలు ఏర్పడతాయి. వాహన ప్రమాదాలు జరగడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి. సంతానంతో ఇబ్బందులు కలుగుతాయి. భార్యాభర్తల మధ్య కూడా సరైన అవగాహన ఉండకపోవడంతో చిన్న చిన్న ఇబ్బందులు పడుతూ ఉంటారు. సంఘంలోనూ జనాల్లోనూ కూడా చిన్న చిన్న అవమానాలు పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. రాజకీయ పరంగా కూడా ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉద్యోగంలో కూడా చిన్న చిన్న సమస్యలు రావడానికి చాలా వరకు అవకాశం ఉంది. వివాహం కాని వారికి ఈ నెలలో కూడా నిరాశే మిగులుతుంది. నూతనంగా ఉద్యోగం చేయాలనుకునే వాళ్ళకు కూడా ఈ నెల నిరాశే మిగులుతుంది. ఇక విదేశాలు వెళ్ళాలనుకునే వారికి ఈ నెలలో కూడా వీసాలు రావడానికి చాలా తక్కువగా అవకాశాలు కనబడుతున్నాయి. మొత్తం మీద ఈ తులారాశి వారికి ఈ మే నెల చిన్న చిన్న ఇబ్బందులతో ఉండేటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. స్వస్తి.